నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసేవాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు అంటే ఏంటంటే దృష్టి ఉంది. సో బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి చాలా బాగున్నాయి. అంటే ఏంటి వాళ్ళు చేసే పనిలో కెరియర్ పాత్లో కానీ లేకపోతే ఏంటంటే పై వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కనుక వాళ్ళు పై వాళ్ళు అంటే ఏంటి నీ బాసెస్ చెప్తున్నా సూపర్ బాసెస్ వాళ్ళందరూ మనన పొందే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెలలో. సో కెరియర్ పాత్ లో కూడా కొంతవరకు డెవలప్మెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే కూడా 11th లార్డ్ అంటే సన్ గాడ్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి మకరంలో ఉన్నారు, ఆయన 4th లో ఉన్నారు. సో కంఫర్ట్ లెవెల్ అనేది ఇప్పుడు చాలా బాగుంది. లక్ అనేది ఇప్పుడు ఫేవర్ అవుతుంది. అంటే కొత్త బిజినెస్లు కానీ కొత్త ఆపర్చునిటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఫారెన్ నుంచి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కుంభానికి వెళ్తున్నాయి అన్ని. అంటే ఈ రాశికి అధిపతి కూడా కుంభానికి వెళ్తున్నారు, సెకండ్ లార్డ్ కూడా కుంభానికి వెళ్తున్నారు. సెకండ్ లార్డ్ ఇప్పుడేమో ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి లోన్స్ కొంతవరకు తగ్గే ఛాన్సెస్, వీళ్ళకి ప్రెషర్ అనేది ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఈ నెలలో బాగా కనిపిస్తున్నాయి. తప్పక ప్రమోషన్ వచ్చే సూచనలు. అదొకటి కాకుండాను ఇప్పుడు కెరియర్ పాత్లో ముందుకెళ్ళాలి అని ఎగ్జామ్స్ రాసే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చేసాయి, కొత్త కొత్త సబ్జెక్ట్స్ వచ్చేసాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వచ్చేసాయి. వాటిల్లో నేర్చుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ నెలంతా స్టడీ అనుకుందాము, నాలెడ్జ్ గెయినింగ్, దాన్ని బట్టి ముందుకెళ్ళడం, ఆ కెరియర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్లానింగ్ వేసుకోవడం అనేది మనకి ఈ నెలలో కనిపిస్తుంది అనమాట. తప్పక ఈ నెల మొత్తం అంతా వీళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండే ఒక నెల కింద మనం చెప్పుకోవాలి. చాలా మటుకు వీళ్ళు అదృష్టవంతులే ఈ నెల అని చెప్పాలి. అలాగే ఏంటంటే పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా గురుచూపు ఉంది కనుక మంచి మ్యాచెస్ అవి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక బాగుంటుంది.
అటు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితే ఉంటుంది. ఎవరికైనా ఎడబాటు ఉండి కొంతవరకు డిసగ్రిమెంట్స్ ఉన్నప్పటికీను కొంతవరకు అండర్స్టాండింగ్ నేచర్ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే పేషెంట్గా ఉన్నప్పుడు ఎవరికైనా అండర్స్టాండింగ్ నేచర్ అనేది వస్తుంది. సో తప్పక పేషెంట్గా ఉండమని మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే ప్రొఫెషనల్స్, ఎస్పెషలీ మన లాయర్స్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ నెల ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు లాభం వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటి అట్లీస్ట్ ఒక 10% అయినా స్టాక్ పెరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళకి కూడా ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల కలయిక ఉంది. అలాగే ఏంటంటే తప్పక వినోదాల్లో పాల్గొనడం, అందరు ఫ్రెండ్స్ తోటి సన్నిహితంగా ఉండడం, ముందుకెళ్ళడం, హ్యాపీగా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఎస్పెషలీ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆఫ్టర్ 13th. అలాగే ఏంటంటే కమర్షియల్గా కూడా వయబుల్ ఉంటుంది. అంటే ఏంటి, ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే క్యాంటీన్ పెట్టుకునే వాళ్ళకి కానీ కేటరింగ్ చేసే వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే ఎక్కువ ఏంటంటే బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మనకి కనిపిస్తుంది అనమాట. ఏదైనప్పటికీ ఈ నెలంతా కొంతవరకు వీళ్ళకి ఎంజాయబుల్ మంత్ కింద, హ్యాపీ మంత్ కింద హ్యాపీగా గడుస్తుందని తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. మరి ఈ తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ లక్ష్మీ గణపతి పూజ చేయడం కానీ, హోమాలు చేయడం కానీ, లేకపోతే దాంట్లో పాల్గొనడం కానీ, లేకపోతే ఇప్పుడు ఏంటంటే దశమహా విద్య ఇవి కూడా చేస్తున్నారు. గుప్త నవరాత్రులు అవుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. సో అలాంటి పూజలు చేయడం కానీ, ఏంటి దశమహా విద్యలకి చేయడం కానీ, శక్తి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా మహాలక్ష్మికి నిత్యం కొలవడం చాలా చాలా మంచిది. అట్లీస్ట్ ఒక దీపం పట్టుకుని కొంచెం అగరత్తి తిప్పుకుని ఒక 5 నిమిషాలు ఆధ్యాత్మికంగా గడపడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా గోవుకి ఆహారం పెట్టడం, అంటే పూజించడం, గోవుని ఎవ్రీ ఫ్రైడే పూజించండి, చాలా మంచిది. అలాగే నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి బ్లెస్సింగ్స్ తీసుకోండి, ఇంకా మంచిది. ఈ నెలంతా తప్పక ఏంటంటే శివశక్తుల్ని ధ్యానం చేసుకుంటూ లేకపోతే మెడిటేషన్ ఒకటే, బట్ తలుచుకుంటూ ఈ నెలంతా గడపడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రోజ్ పింక్ నుంచి రెడ్ వరకు వేసుకోవడం మంచిది. దాంతోపాటు ఏంటంటే సిల్వర్ చేర్చుకోండి. ఎవ్రీ ఫ్రైడే ఈ కాంబినేషన్ వేసుకు చూడండి, చాలా బాగుంటుంది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే షష్ఠముఖి రుద్రాక్ష, అంటే షణ్ముఖి చెప్తున్నా నేను, షణ్ముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. దాంతోనే మనం ధ్యానం చేయడం కూడా చాలా మంచిది అనమాట. అదొకటి కాకుండా వీళ్ళు తప్పక ఏంటంటే ఏకముఖి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏకాదశముఖి కూడా వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ ఇదంతా మనం ఏంటంటే జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.